వారై ఉండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి అని మనం కలిగి ఉండాల్సినటువంటి దృక్పథాన్ని గురించి పౌలు కొరింథీయులతో ఆనాడే మాట్లాడాడు. అది ఈనాటికి కూడా జీవసహితమైన మాట, అది మనందరికీ ఉపయుక్తమైన మాట. ఇప్పుడు ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఆసక్తులమై ఉంటే ప్రభు కార్యం అభివృద్ధి చెందిద్ది. కానీ మనకేంటి? ప్రభు కార్యాలు అభివృద్ధి చెందుతాయి, సంఘాలు క్షేమంగా ఉంటాయి, సంఘాలు లెక్కకు విస్తరైతాయి, అనేక మంది రక్షించబడతారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మరి నాకు వచ్చిన ఉపయోగం ఏంటి? నా సమయం ధనార్జనకు నేను ఉపయోగిస్తే, లోకాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగిస్తే, ఓ మంచి ఇల్లు కట్టుకుంటాను, పావలాబేట బ్యాంకులో వేసుకోగలుగుతాను, నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాను, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ మీరు బోధించడం ఎలా బోధిస్తున్నారు? మీరు ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి. మీరు ఏం చేసినా అందులో దేవుని పనికి వృద్ధి కలిగించే విధంగా, దేవుని పనికి లాభం చేకూరే విధంగా, అందులో కూడా ప్రతి దానిలో దేవుని పని జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. అలా దేవుని పని చేయటం వల్ల మాకు అనుకూరే ప్రయోజనం ఏంటి? సహజంగా మనుషులు ఎట్లా చూస్తారో తెలుసా? కొంతమంది బాగా ధనాన్ని సంపాదించిన వాళ్ళు చెప్పే సూక్తులు ఏంటో తెలుసా? ఇంత గొప్ప ధనవంతుడు మీరు ఎలా అయ్యారు అంటే వాళ్ళు చెప్పే ఆలోచన ఏంటో తెలుసా? నేను ఏ నిమిషం వెచ్చించినా, ఏ గంట వెచ్చించినా, ఎవరితో మాట్లాడినా, రోడ్డు మీద నడిచినా, పేపర్ చదివినా, ఏం చేసినా అందులో నేను డబ్బుని ఇంకా ఎలా సంపాదించగలను, డబ్బుని ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేయగలనని ఎప్పుడు ధనాన్ని అభివృద్ధి చేయడానికి నా ఆలోచన నిరంతరం దాని మీదే పనిచేస్తూ ఉంటుంది. నేను రోడ్డు మీద నడుస్తూ పోతుంటే దీనిలో ఈ నడకలో నేను వెళ్ళాల్సిన గమ్యస్థానాన్ని చేరే మధ్యలో ఏం చేసి సంపాదించగలను? న్యూస్ పేపర్ చదివానంటే అందులో కూడా నేను ఇందులో ఉన్న వాటిలో దేన్ని ఉపయోగించుకొని, ఏ మ్యాటర్ ఉపయోగించుకొని నేను డబ్బుని ఇంకా డెవలప్ చేయగలని ఏ మాట్లాడినా నా మైండ్ అదే ఉంటుంది. ఏది? డబ్బులు కమాయించాలి, పైసా కమాయించాలి, ఆ డబ్బుని సంపాదించాలి. న్యూస్ పేపర్ చదివినా అందులో అదే వెతుకుతాను. వ్యక్తితో మాట్లాడినా, ఈ వ్యక్తితో మాట్లాడితే నాకు ఉపయోగం ఉందా అనుకుంటేనే వాడితో మాట్లాడతాను. వీటితో మాట్లాడితే నాకు ఏ విధమైన ధనలాభం లేదంటే వాడిని నేను టైం ఇవ్వను. నేను ఎవరితోనైనా మీటింగ్ పెట్టానంటే నాకేంటి ప్రతిఫలం అనేది ఫస్ట్ చూసుకుంటాను. అలాగా అన్ని విషయాల్లో నేను డబ్బుని సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకొని, దానిని అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని నేను తిప్పలబడ్డందున నేను మరి ఇంత పెద్ద ధనవంతుడిని కాగలిగాను అని బాగా డబ్బు సంపాదించిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఇవే. నాకు ఒక 10,000 వచ్చిందంటే ఈ 10,000తో ఇంకో 10,000 ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాను. ఆ 20,000తో ఇంకొక 20,000 ఎలా సంపాదించాలని ఆలోచిస్తాను అని వాళ్ళ వ్యూహాలన్నీ చెప్తూ ఉంటారు. మీకు యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా కనపడతారు. వాళ్ళు మాట్లాడి మనల్ని డబ్బు సంపాదన కొరకు పురికొల్పే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి మోటివేషనల్ స్పీచెస్ బోల్డ్ అని ఉంటాయి. మీకు ఇంటర్నెట్లో ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి. అలాగే ఇంకా వేరే వాటిల్లో డెవలప్ అయిన వాళ్ళు మీరు ఎలా సాధించగలిగారంటే వాళ్ళు చెప్పేది అదే. ఎనీ టైం నేను అదే మైండ్లో ఉన్నాను. అర్థమైందా? నిజంగా అలా చేశారు, మరి డబ్బుని పెద్ద కుప్ప వేశారు, మరి ఎంత బాగానే చేశారు. చివరికి వాళ్ళకి మిగిలింది ఏంటి, వనగూరింది ఏంటంటే ఒక మంచి ధనవంతుడిగా ప్రఖ్యాతిగాంచారు. పని చేయించుకుంటారు, కొంతమందికి జీతాలు ఇస్తారు. అందులో వాళ్ళు ఎట్లా తృప్తి చెందుతారు తెలుసా? కొంతమందికి నేను ఉపాధి ఏర్పాటు చేశానని ఆనందపడతారు, కొంతమందికి ఉపాధి ఏర్పాటు చేశానంటారు. అని మళ్ళీ ఫ్రీగా డబ్బులు ఇవ్వటం కాదు, మళ్ళీ వాళ్ళ చేత చాకిరీ చేయించుకొని పైసలు ఇస్తారు. కానీ వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? కొంతమందికి వృత్తి ఏర్పాటు చేశానంట, పోనీ సగం మంచి, అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు. అట్లాగా లోకాన్ని ఆర్జించేవాళ్ళు. ఒక రాజకీయ నాయకుడిని మనం అడిగితే మీరు అనతి కాలంలో నిజంగా ఆ స్థాయికి, ఒక మంత్రి స్థాయికి ఎలా ఎదగగలిగారంటే, నేను ఈ వయసు నుంచి కూడా ఎప్పుడు రాజకీయంగానే ఉండేవాడిని, వాళ్ళతో తిరిగేవాడిని, మరి చిన్న గల్లీ లీడర్గా నేను ఎదగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఢిల్లీలో పోయి మరి అక్కడ కూర్చునే పొజిషన్కి నేను వెళ్ళానంటే నిరంతరం నేను అదే ధ్యాసలో ఉన్నాను. ఏది చేసినా, ఏది మాట్లాడినా అంత రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే విధంగానే నా పనంతా చేశాను. సో దాన్ని బట్టి నేను ఈరోజు పార్లమెంట్లో కూర్చోగలిగాను అని కొంతమంది చెప్తారు. అట్లా రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళని ప్రశ్నిస్తే, నా బాల్యం నుంచి కూడా నేను ఇలాంటి ఆలోచనల్లోనే నేను ప్రయాణం చేశాను అంటారు. పైసలు బాగా సంపాదించిన ధనవంతుల్ని మనం ప్రశ్నిస్తే, నేను మరి ఈ వయసు నుంచి ఇలాగా నేను ప్రయాసపడ్డాను, నాకు వచ్చిన ఇన్కమ్ని ఈ విధంగా నేను డెవలప్ చేశానని వాళ్ళు చెప్తారు.
అలాగే ఏదైనా పరిశోధన చేసి ఏదైనా కనిపెట్టిన శాస్త్రవేత్తను అడిగితే అసలు నిజంగా మీరు నిజంగా అద్భుతంగా సాధించారు అని ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది కూడా అదే, నేను చిన్నప్పటి నుంచి దాని మీదే మనసు పెట్టాను, చివరికి అది సాధించాను అంటారు. అయితే ఇప్పుడు మనం వాటి మీద మనసు పెడదామా, మరి దేని మీద మనసు పెడదాం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకి మరి కొరింథీ సంఘము ఎవరు అంటే 1వ అధ్యాయము 1వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మీరు కానీ చూడగలిగితే, దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు అపోస్తలుడిగా నుండి పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారు. అది ఇప్పుడు మనం కూడా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారు. ఇప్పుడు మనం ఈ లోక సంబంధమైన రాజ్యం నుండి విమోచింపబడి పర సంబంధమైన రాజ్యమునకు హక్కుదారులము, వారసులమయ్యాం. ఎంతమంది జాగ్రత్తగా వింటున్నారు? ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? అంత నీరసం చెబితే ఏం బాగుంటుంది? కొంచెం గట్టిగా పెద్దగా చెప్పండి, గట్టిగా. అది మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండక పిలువబడ్డాం. భూలోకములో దేవుని రాజ్యముగా మనం ఉన్నాం. మన నాయకుడు ప్రభు, ఆయన దూతలముగా, ఆయన సేవకులముగా, ఆయన పాద దాసులముగా, ఆయన పనిలో దేవుని చేత నిర్ణయించబడిన వారముగా మనం ఉన్నాం. మరి ఇప్పుడు మన సైకాలజీ ఎలా ఉండాలి? రాజకీయంగా ఎదగడానికా, డబ్బు పరంగా ఎదగడానికా, లేకపోతే ఏదైనా సాధించడానికా అంటే అవన్నీ తర్వాత నంబర్ 1లో ఉండాల్సింది ఏంటంటే మన అందరికీ కూడా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. అంటే ఒక ధనవంతుడు తను నడిచినా, పేపర్ చదివినా, ఎవరితో మీటింగ్ వేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అన్నిట్లో ధనాన్నే వెతికినట్లు క్రీస్తు యేసునందున్న మనము ఏది చేసినా అన్నిటిలో దేవుని పనికి ఉపయోగపడే విధంగానే ఆలోచనలు చేయాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడాము, 1 గంట సమయం కేటాయించామంటే ఆ ఆత్మకు సువార్త చెప్పిన అనుభవం మనకు ఉండాలి. ఈ గంట సమయం ఈ వ్యక్తితో మాట్లాడాను, ఇందులో 5 నిమిషాలైనా నేను అతనికి యేసును పరిచయం చేయాలి, అప్పుడు దేవుని పని జరిగిద్ది. అట్లాగే నడుస్తూ ఉన్నాను, ఒక వీధిలో కూడా నడుచుకుంటూ పోతున్నాను, ఇందులో దేవుని పని ఎలా చేయాలి? ప్రభువా, ఈ వీధిలో నేను నడుస్తూ పోతున్నాను, ఇక్కడ ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో ఆ ప్రజల్ని రక్షించు ప్రభువా అని ఒక మాట ప్రార్థన చేసుకుంటా నేను వెళితే ఇక్కడ ప్రజల్ని దేవుడు దర్శించే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను ప్రజలు రక్షింపబడినట్లు ప్రార్థిస్తాను అని ఆ నడకని కూడా దేవుని పని అభివృద్ధి చెందడానికి ప్రార్థన కొరకు వాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నా దగ్గర 1000 రూపాయలు మిగిలింది, ఈ 1000 రూపాయలని నేను మరి నా అవసరాలకు కొంత ఉంచుకొని దేవుని పనికి దీనిలాగా ఉపయోగించాలి. ఇందులో కూడా కొంత దేవుని పని జరగాలి. ఈ 1000 రూపాయల్లో అంటే కనీసం 100 రూపాయలు వెచ్చించి ఒక 14, 15 లేకపోతే 10 సద్దర్శన పుస్తకాలు కొని ఇవ్వగలిగితే 10 మందికి ఇవ్వటం, లేకపోతే 10 మంది సంచరించేటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి అందుబాటులో పెట్టడం. దీని ద్వారా నేను కొంతైనా దేవుని పని, నాకు వచ్చిన ఈ 1000 రూపాయల్లో కనీసం ఒక 100 రూపాయలు దేవుని పని. అట్లాగా ఒక పెళ్లి కార్యమే వచ్చింది ఇంట్లో, ఈ పెళ్లి మూలంగా నేను దేవుని ఎలా మయంపరచగలను, దీని ద్వారా కొంతమంది ఆత్మలకు ఎలా రక్షణ కలిగించగలను. ఏదో పెద్ద వయసు వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకుందాం, ఈ మరణం ద్వారా నేను సమాజానికి ఎలాగ క్రీస్తును పరిచయం చేయాలి, దీన్ని ఉపయోగించుకొని నేను ఎలాగ ఆత్మలకు సువార్త చెప్పాలి, అలాగే వాళ్ళ జ్ఞాపకార్థం, ఈ జ్ఞాపకార్థాన్ని ఉపయోగించుకొని 4 ఆత్మలకి నేను ఎలాగ క్రీస్తును పరిచయం చేయాలి. అది బతుకు మూలంగా సరే, చావు మూలంగానైనా సరే, పెళ్లి మూలంగానైనా సరే, అది ఏ అవకాశం, పుట్టినరోజు వచ్చింది, ఈ పుట్టినరోజును ఉపయోగించుకొని 10 మంది అన్యులకు నేను క్రీస్తుని ఎలా పరిచయం చేయాలి, దేవుని ప్రేమను ఎలా చాటాలి. అట్లాగా ప్రతి కార్యములో దీన్ని ఉపయోగించుకొని నేను దేవుని పని ఎలా చేయాలి, దీన్ని ఉపయోగించుకొని నేను దేవుని పని ఎలా, నా మైండ్ ఇలా ఉంటుంది. సో దేవుని సంబంధమైనటువంటి వ్యక్తుల ఆలోచనలన్నీ కూడా ఆయన కార్యాల అభివృద్ధి యందు మాత్రమే మనస్సు నిలపాలి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? నిజంగా ఎంతమంది హృదయాల్లో ఎలాంటి పట్టుదల ఉంటుంది, ఎలాంటి ఆరాటం ఉంటుంది? మనం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఇలాంటి వాళ్ళని కొద్దిమందినే మనం గుర్తించగలం. ప్రతి దానిలో కూడా దేవుని పనికి లాభం చేకూర్చేటట్టు ఆలోచించటం,
గుణవతి అయిన భార్యను గురించి బైబిల్లో రాసుంది. సామెతల గ్రంథము